పిల్లలకి ఏ విషయాలు ఉన్నాయనేది మీరు ఎలాగో ఇంట్లో చేయలేని పక్షంలో ఫస్ట్ టీచర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు తెలుసుకుంటే 100కి 99 మార్కులు రావాలి సార్. మిగతా అన్నిట్లో మా వాడు 0 అయినా పర్లేదు. మార్కులు 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 అంటున్నారే కానీ ఏ ఒక్క పేరెంట్ కూడా సార్ మా పిల్లల్లో మిగతా క్వాలిటీస్ పెంచడానికి మీరు ఏం చేస్తున్నారు? ఈ వీడియో ప్రతి పేరెంట్ కోసం. ఒక అతన్ని రోడ్డు మీద వెళ్ళే చాలామంది చూసి ఏమంటున్నారంటే, నీ రైట్ హ్యాండ్ చాలా పలసగా ఉందిరా, నీ రైట్ హ్యాండ్ చాలా వీక్గా ఉందని చెప్పి అంటుంటే వీడియో డౌట్ వేసింది. ఏంట్రా బాబు అంటే, చాలామంది ఇచ్చిన సలహా ప్రకారం జిమ్కి వెళ్తే నువ్వు స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అంటే మనోడు జిమ్కి వెళ్ళాడు. అక్కడ ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళి అడిగాడు, సార్ నా రైట్ హ్యాండ్ స్ట్రెంథెన్ చేసుకోవాలంటే, బాబు అలా చేసుకోకూడదు, చేసుకుంటే పూర్తి బాడీ మీద అంతా ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు బాడీ ఫిట్గా ఉంటుంది. లేదు సార్, నాకు అందరు చెప్పింది నీ రైట్ హ్యాండ్ చాలా వీక్గా ఉందని చెప్పి అంటున్నారు, సో నేను దాన్నే స్ట్రెంథెన్ చేసుకోవాలన్నాడు. కోచ్ ఆ ట్రైనర్ అంతా చెప్పినా వీడు వినట్ల. ఇంకా కాదనిలాక ఆ ట్రైనర్ కూడా సరే నీ కర్మ అని చెప్పేసి అతను ఏం చేశాడంటే 6 నెలల పాటు ఈ బాడీకి ఏం ఎక్సర్సైజులు చెప్పకుండా కేవలం ఈ చేతికి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రం రైట్ హ్యాండ్ మాత్రం స్ట్రెంథెన్ చేసుకోవాలని ఎక్సర్సైజులు అని చెప్తే 6 నెలల తర్వాత ఒకసారి నేను చెప్పేది ఊహించుకోండి, 6 నెలల తర్వాత చెయ్యి మాత్రం 6 నాళ్ళలాగా ఇలా ఉంది, బాడీ అంతా ఇలా ఉంది. నవ్వొచ్చిందా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూశాక మీకు ఎలా నవ్వొస్తుందో, అందరినీ తీసుకెళ్ళి ఒకే దాటి మీద కూర్చోబెట్టి పిల్లలందరినీ 1 డైమెన్షనల్ ఎడ్యుకేషన్ ఉన్న పేరెంట్స్ అందరి కోసం ఈ వీడియో అండి. గత 2 నెలల్లో నేను దాదాపుగా ఒక 25కు పైగా యాన్యువల్ డేస్కి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. కావాలని నా సోషల్ మీడియాకి వెళ్తే పోస్టింగ్లు కూడా మీకు కనపడతాయి. అన్ని యాన్యువల్ డేస్కి వెళ్ళి ఇంకొద్దిసేపట్లో డయాస్ మీదకి ఎక్కాలనుకున్న ముందు ప్రిన్సిపల్ గారితో డైరెక్టర్స్తో కరెస్పాండెంట్స్తో కూర్చోన్నప్పుడు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, సార్ ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. ఏమైందంటే పేరెంట్స్ వస్తున్నారు సార్, ఫీజులు కట్టడానికి వస్తున్నారు, రెండో విషయానికి వచ్చేది మాత్రం ఒకే ఒక దానికి సార్. వచ్చి ప్రతి ఒక్కరు మార్కులు 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 అంటున్నారే కానీ ఏ ఒక్క పేరెంట్ కూడా సార్ మా పిల్లల్లో మిగతా క్వాలిటీస్ పెంచడానికి మీరు ఏం చేస్తున్నారు, క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి, బిహేవియర్ బిల్డ్ చేయడానికి, అతని లైఫ్ కావాల్సిన విధంగా ఎలా ట్రైన్ చేస్తున్నా అడిగే పేరెంట్స్ లేకుండా ఉన్న 100 మందిలో 90 మంది పేరెంట్స్ కేవలం పిల్లల్ని మార్కులతోనే కొలుస్తూ వాడికి మార్కులు రాకపోతే ఇంకా జీవితంలో దేనికి పనికిరాడే విధంగా చేస్తుంటే ఏం అర్థం కావట్లేదంటే, ఆ మాటను తీసుకొని నేను యాన్యువల్ డే గెస్ట్కి వెళ్ళిన ప్రతి చోట ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అదే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీరు ఎటువంటి వ్యక్తులను కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అది రాయండి. నేను వెళ్ళి ఏమడుగుతానంటే, ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరిలో మీ పిల్లలు ఈ 2 కేటగిరీస్ దేంట్లో ఉండాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతాను. ఫస్ట్ కేటగిరీ 100కి 99 మార్కులు రావాలి సార్, మిగతా అన్నిట్లో మా వాడు 0 అయినా పర్లే, అంటే మిగతా అన్నింటిలో దేనికి పనికి రాకపోయినా పర్లే, వాడి క్యారెక్టర్ లేకపోయినా పర్లే, బిహేవియర్ లేకపోయినా పర్లే, సమాజంలో ఎలా బతకాలో తెలియకపోయినా పర్లే, వాళ్ళు ఒక లీడర్ లేకపోయినా పర్లే, నాకు 100కి 99 లేకపోతే వీలైతే 100కి 100 రావాలి సార్, మార్కులు ఒక్కటే కావాలి అనే పేరెంట్స్ కేటగిరీ 1. మీలో ఎంతమంది గ్యాంగ్రీన్ తెలుసు? డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో కానీ నార్మల్ వాళ్ళలో గ్యాంగ్రీన్ ఎఫెక్ట్ అయితే సివియారిటీ స్టేజ్ని బట్టి యాంపిటేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ప్రపంచంలోని మొట్టమొదటి హాస్పిటల్ యాంపిటేషన్ కాకుండా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగును తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్న ఒకే ఒక హాస్పిటల్ కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను. కేటగిరీ 2 సార్, 100కి ఒక 80-90 వచ్చినా పర్లేదు సార్, లేకుంటే 60-70 వచ్చినా పర్లేదు, కానీ వాడికి ఆ క్యారెక్టర్ బిహేవియర్, ఒక గొప్ప పర్సనాలిటీ, లేదా 10 మందితో ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలి, ఇలా ఆలోచించే వ్యక్తిత్వం కావాలి సార్ అంటే మాత్రం కేటగిరీ 2. ఫస్ట్ మీరు చాట్ బాక్స్లో పెట్టండి, తర్వాత అక్కడ ఏం రెస్పాన్స్ వచ్చో నేను చెప్తాను. కేటగిరీ 1 ఓన్లీ మార్కులు, కేటగిరీ 2 మార్కులతో పాటు విలువలు. ఓకేనా? అక్కడ నేను ఇదే క్వశ్చన్ అడిగితే దాదాపుగా 600-700 మంది కూర్చొని ఉంటే 700 మంది ఒకేదానికి చేయెత్తారు. దేనికంటే సార్ మార్కులతో పాటు ఇవన్నీ కావాలన్నా. అవును, నాకు తెలియకడుతాను, కానీ మీరు అదే విషయంలో రోజు స్కూల్కి పంపిస్తారు కదా, మార్నింగ్ 8కి వెళ్ళేసి ఈవినింగ్ 4కో 5కో వస్తాడు, మళ్ళీ ఒక 2-3 గంటలు ట్యూషన్ పెట్టించేసి మొత్తం చేస్తున్నారు. అంటే మీరు చెప్పే మార్కుల కోసం అతన్ని ఎంతసేపు ట్రైన్ చేస్తున్నారంటే దాదాపుగా ఒక 10-12 గంటలు కేవలం మార్కుల కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. మార్కులు ఎలా తెచ్చుకోవాలో మీరు చదివిస్తున్నారు, కానీ ఈ క్యారెక్టర్కి బిహేవియర్ కోసం మీరు ఎంత టైం ఇచ్చేస్తున్నారు? అలాంటప్పుడు మీ పిల్లలకి ఆ వాల్యూ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకవేళ మీకు ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉండి సార్ ఇప్పటి నుంచి ఏం చేయమంటారంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఒక 2 విషయాలు చెప్తాను, ఈరోజు నుంచి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఫస్ట్ది ఏంటి తెలుసా? ఈసారి నుంచి దానికంటే ముందు ఒక విషయం అడగడం మర్చిపోయాను. మీలో ఎంతమంది పిల్లల్ని
చదివే స్కూల్లో ప్రతి నెల వెళ్ళి వాళ్ళు పెట్టినప్పుడు పీటీఎం పెట్టినప్పుడు మాత్రమే కాదు, పేరెంట్ టీచర్ మీట్ పెట్టినప్పుడు మాత్రమే కాదు, మీలో ఎంతమంది ప్రతి నెల ఫీజులు కట్టడానికి మాత్రమే కాదు, ప్రతి నెల స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో టీచర్ని వెళ్ళి సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, మా అబ్బాయిలో ఈ మధ్య ఏమన్నా బిహేవియర్లో ఏమైనా మార్పులు వచ్చాయా అని చెప్పి టీచర్ని కలిసి పిల్లల గురించి అడిగే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? చాట్ బాక్స్ రాయండి. ప్రతి నెల సంవత్సరానికి ఒక్కసారో పుష్కరాలకు ఒకసారి వెళ్ళే వాళ్ళు కాదు. ఎందుకు సార్ నెలకోసారి ఎందుకు వెళ్ళాలంటే, అవును నేను ఒక విషయం అడుగుతానమ్మా, మీరు ఎప్పుడైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు, మీరు 3వ నెల నుంచి 9వ నెల అయిపోయే డెలివరీ వరకు ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదమ్మా? ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకుంటుంటారు. ఎందుకమ్మా వెళ్ళడం? వేస్ట్ ఆఫ్ టైం కదా. కడుపులో బిడ్డ మీ దగ్గర ఉన్నాడు కదా, బయటకు వెళ్ళలేదు, కడుపులోనే ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు కదా. కానీ ఎందుకు వెళ్ళి చెక్ చేశారు తెలుసా? వెళ్ళి స్కాన్ తీపించినప్పుడు, చెక్ చేయించినప్పుడు హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఆర్గాన్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎంత హైట్ ఉంది, ఎంత మెజర్మెంట్లో గ్రోత్ ఎలా ఉందని చెప్పి, ఎదుగుదల ఎలా ఉందో, కడుపులో బిడ్డ మీ కడుపులో క్షేమంగా ఉంటే కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటూ బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో ఆలోచించే తల్లిదండ్రులు మీరు, బిడ్డ బయటికి వచ్చాక 100 రకాల వాతావరణంలో వచ్చే ఎఫెక్ట్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇన్ని ఎఫెక్ట్స్ పడుతున్నప్పుడు ఆ పిల్లాడి గురించి నెలకొక్కసారి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదండి? ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ మీటింగ్ అంటే 1000 మంది పిల్లలు చదువుతుంటే దాంట్లో వచ్చేది ఎంతమంది అంటే 100 మంది పేరెంట్స్ కూడా రావట్లేదు. ఎందుకు వెళ్ళమంటున్నా అంటే ఇది స్కూల్ని ప్రమోట్ చేయడానికో వాళ్ళ కోసం కాదండి, మీ పిల్లల ఎదుగుదల కోసం. ఎప్పుడైతే వెళ్తారో వెళ్ళినప్పుడు ఏం అలగాలి సార్ అంటే, అందుకే ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. ఈసారి టీచర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు సార్ మా అబ్బాయి చదువులో ఎలా రాణిస్తున్నాడో మీతో మాట్లాడతాను. సెకండ్ది, మీరు మా అబ్బాయిలు అబ్జర్వ్ చేసిన, మా పాపలు అబ్జర్వ్ చేసిన కొన్ని స్కిల్స్, అతని ఇంటెలిజెన్స్ కానీ, అతనిలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేకుంటే ఏ స్కిల్ నేర్పిస్తే అబ్బాయికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది సార్, ఒక్కసారి కొద్దిగా అబ్జర్వ్ చేసి చెప్పండి అంటే, మీరు ఈ మంత్ అడిగి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంత్ ఆ టీచర్ ఫోకస్ చేసి మీ అబ్బాయి యాక్చువల్గా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడండి, ఇతనికి ఏదైనా మేనేజ్మెంట్ రోల్స్ కనుక లేకుంటే ఏదైనా స్టార్టప్ ఐడియాలు కనుక ఇతను ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగా చేస్తాడు, మీ అబ్బాయి సైన్స్ అనే సబ్జెక్ట్ బాగా చేస్తున్నాడు, దాంతోపాటు మింగిల్ అవ్వడం కానీ సోషల్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయండి, ఆ ఆస్పెక్ట్లో మీ దగ్గర నేర్పించండి, మీ అబ్బాయి స్పోర్ట్స్ బాగా చేస్తున్నాడు, చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఈ విల్ బికమ్ ఏ ఛాంపియన్ అండి, ఒకసారి చూడండి అని చెప్పి పిల్లలకి ఏ విషయాలు ఉన్నాయనేది మీరు ఎలాగో ఇంట్లో చేయలేని పక్షంలో ఫస్ట్ టీచర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు తెలుసుకుంటే డెఫినెట్గా అది పిల్లలకు ఉపయోగపడుతుంది. సెకండ్ది, ఒకవేళ మీరు ఎలా చేయాలి, అసలు క్యారెక్టర్ బిహేవియర్ ఇవన్నీ ఎలా నేర్పించాలంటే రాబోయే సిరీస్ ఆఫ్ వీడియోస్లో నేను అన్నీ మీకు నేర్పిస్తానంటే దయచేసి మీరు సింపుల్గా చేయాల్సింది, నేను ఈ సమ్మర్లో కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ యాక్టివిటీస్ ఎలా చేయాలని పిల్లల కోసంగా అట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీరు ఎలా ఉండాలనే విషయాన్ని కూడా నేను కమింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో కొన్ని కోర్సెస్ రూపంలో కూడా తీసుకొస్తాను, అవన్నీ మీకు చెప్తానండి. సో వన్స్ అగైన్ ఈ రోజు నుంచి 1 డైమెన్షనల్ కంప్లీట్ గ్రోత్ అనేది ఒక్కసారి ఆలోచించండి, అది చేస్తే మీ పిల్లల ఎదుగుదల చాలా అద్భుతంగా మారుతుంది. థ్యాంక్ యూ.